సనాతన ధర్మం ఎందుకు ఇంకా జీవించి ఉంది? ఒకసారి ఆలోచించండి. వేల సంవత్సరాలు గడిచాయి. ఎన్నో రాజ్యాలు వచ్చాయి, పోయాయి. ఎన్నో దాడులు జరిగాయి. ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఇంకా ఈ భూమిలో ఓ చిన్న దీపం ముందు చేతులు జోడించే మనుషులు ఉన్నారు. ఇంకా ఓం అనే నాదం వినిపిస్తుంది. ఇంకా గంగను పవిత్రంగా భావించే హృదయాలు ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే సనాతన ధర్మం భయంతో నిలబడలేదు, సత్యంతో నిలబడింది. ఇది ఒక మతం మాత్రమే కాదు, మనిషి లోపల నుండి మేల్కొల్పే ఒక మార్గం. సనాతన ధర్మం చెబుతుంది, నీ లోపలే దైవం ఉంది, ప్రపంచం ఒక కుటుంబం. కర్మ నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ ధర్మాన్ని కాపాడాలి అంటే ముందుగా మనసులోని అహంకారాన్ని జయించాలి, ద్వేషాన్ని విడిచిపెట్టాలి, సత్యంగా జీవించాలి. గుర్తుంచుకోండి, ధర్మాన్ని ప్రపంచం కాపాడదు, ధర్మమే ప్రపంచాన్ని కాపాడుతుంది. మీరు ఒక దీపం వెలిగిస్తే చీకటి తగ్గుతుంది. మీరు ధర్మంగా జీవిస్తే ఈ భూమి పవిత్రంగా మారుతుంది. సనాతన ధర్మం పుస్తకాలలో కాదు, జాగృతమైన హృదయాలలో జీవిస్తుంది. మీరు సనాతన ధర్మాన్ని పాటించేవారైతే, కాపాడేవారైతే కామెంట్ రూపంలో జై సనాతన ధర్మ అని కామెంట్ తెలియజేయండి. ఈ వీడియోని సపోర్ట్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యేలాగా మీరు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అరుణ్, ది లా ఆఫ్ డివైన్ రెసోనెన్స్.